ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయం. దామోదర్ సావల్రాం రాసనే జట్టి వ్యాపారములు, ఆమ్రలీల ప్రార్థన మొదలగునవి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాము. భగవత్ అవతారమును, పరబ్రహ్మ స్వరూపుడును, మహాయోగీశ్వరుడును, కరుణాసాగరుడు అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారం నర్చి ఈ అధ్యాయం ప్రారంభించడం. యోగి చూడామణి యోగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణమములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకంగా భక్తునకు స్థిరమైన నమ్మకం, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమంత్ పంత్ మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులు రాసుకొనను. బాబా యాజ్ఞ ఇచ్చిన వెంటనే హేమంత్ పంత్కు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానికి అతడు పూర్తి చేయగలిగాను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక కాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతం స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి మందు పరిపూర్ణమైన హృదయపూర్వమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వారి యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు, ప్రస్తుతం పూనావాసి దామోదర్ సావల్రాం రాసనేకా సర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వ్యాఖ్యానమునకు ఉదాహరణగా దిగువనివ్వబడినది. దాము అన్న ఉరఫ్ దామోదర్ సావల్రాం రాసనే. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున అతని గురించి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తించుకొనియే యుందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవమును ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాక మొదటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు. బొంబాయి స్నేహితుడు దాము అన్నకు ప్రత్తిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయల లాభం సంపాదించవలెనని రాసెను. వ్యాపారం లాభకరమైనదనియు, నెంత మాత్రము ప్రమాదకరం కాదనియు, కనుక అవకాశం పోగొట్టుకొనవలదనియు అతడు రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అని ఆందోళన పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామకొక జాబు సవివరంగా వ్రాసి బాబానడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితం ఏమనడగెను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు రాసినాడనెను. బాబా ఇట్లనెను: ఏమి వ్రాయుచున్నాడు? ఏమి ఎత్తు చేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకెగుర ప్రయత్నించుచున్నట్లుంది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని. శ్యామ: దేవ, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులగుటతో వాని నిచ్చట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా: ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో నిట్లనెను: సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందే లోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దానికొక కాతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు
తన యాసయంతయు అడియాసమైనదనుకొనెను. కాని స్వయంగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరం వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలని అనుకొనెను. అందుచే షిరిడీకి ప్రయాణమయ్యెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతను బాబాని బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సుననుకొనెను. బాబాకు తెలియనిదేమియూ లేదు. అరచేతనున్న విసిరికాయ వలె భూత భవిష్యత్ వర్ధమానములు కూడా బాబాకు తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కాని తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువుల ఆరోగ్యం చెరచును, చేదు మాత్రల ఆరోగ్యం వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి లాంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్ధమానముల లాభముల గురించి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను: ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టం లేదు. బాబా యొక్క ఈ సమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానివేసెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక ఈ వ్యాపారం కూడా మానుకొనమనెను. కొన్నాళ్ల వరకు ధాన్యం ధర హెచ్చుగానే యుండెను. కాని 1 మాసం 2 మాసముల వర్షం విశేషంగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములను నిలువ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడెను. ప్రత్తి జట్టి వ్యాపారం కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను. బాబా తనకు 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించినని దాము అన్నకు బాబా యందు గల నమ్మకం హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితోనున్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చెను. రాలేను మామలతాదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీయు బాగానే ఉండెను. అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబలో అనగా కుండలో పెట్టెను. బాబా ఈ 4 దాము అన్నకు అవి ఇక్కడనే ఉండవలెనని అనెను. దాము అన్నకి 2 భార్యలు కలరు. కాని అతనికి సంతానం లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానం కలుగనవకాశం లేదనుకొనెను. కాని అతనికి బాబా యందలి మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను: అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కాని అవి దాము కొరకొంచినవి. కావున అవి దామ్యా తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దానినిట్లు సమర్థించెను: చావనున్నది అహంకారమును గూర్చి, దానిని బాబా యందు చంపుట యొక్క ఆశీర్వాదం. బాబా అతనితో ఇట్లనియె: నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించెను. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలానికి బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను: సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకంగా నన్ను శరణుజొచ్చిన వారిలో నా సమాధి కూడా మాట్లాడును. వారినెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమో అని మీరాందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండెను. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తినుంచుకొనుడు. నా యందే మనఃపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమండ్ పంత్ ఈ అధ్యాయంను ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన: ఓ సాయి సద్గురు, భక్తుల కోరిక నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరువకముందుగాక. మీ పాదములనెప్పుడూ చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియముల విషయములపై బోనీయకుండా ఎడ్డుకొనుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు.
అంత్యకాలమున కొడుకుగాను, భార్యగాని, స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు, దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సాహించుగాక. మా ఆలోచనను అవి మంచివేయుగాక, చెడ్డవేయుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరుచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. మీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుండునట్ల చేయుము. తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్మలను గట్టిగా వట్టి ఉంచినచో యా యజ్ఞానందకారమును నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యం వలనను కలిగినది. నోటు: దాము అన్న ఇచ్చిన వాజ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబు ఇచ్చెను. 1. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీయు పండ్లైనచో నెంత మంచి పంటయగును. కాని అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడనెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవును. అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చెను. ఎక్కడైనను నెప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే యుండెదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే యున్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుతున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మం నొందెను. దొంగతనం జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీయు నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును, సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారి ఉపదేశముతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటిలో దొంగతనం జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగిలించెను. అందులో శుభమగు నత్తు, నాసికాభరణం ఉండెను. బాబా ఫోటో ముందే ఇడ్చితిని. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.